సాక్షిగా ఇలలో నీ కృప తోడుండగా నా రాగము నీవే కదా, నా గానము నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా, పాటకు పల్లవి నీవే కదా. నా ప్రతి పదములో నీ నామమునే గూర్చి నా ప్రతి పదములో నీ నామమునే గూర్చి స్తుతిగానమే పాడనా, నీ కోసమే పాడనా, యేసయ్యా నీ కోసమే పాడనా. రాగము నీవే కదా, నా గానము నీవే కదా, నామది నిండిన రచనానందం అనువనువు నీ ప్రేమనే పాడనే. నామది నిండిన రచనానందం అనునము నీ ప్రేమనే పాడనే. కంబుర సితార నాదముతో నీ కృపను గానము చేసెదను సంతోషభరితుడనై. కంబుర సితార నాదముతో నీ కృపను గానము చేసెద సంతోషభరితుడనై. నా స్తోత్ర గీతమ ఆరాధ్య దైవమ, నా విజయ సంకేతమా, నా రాగము నీవే కదా, నా గానము నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా. నా ప్రతి పదములో నీ నామమునే గూర్చి నా ప్రతి పదములో నీ నామమునే గూర్చి స్తుతిగానమే పాడనా, నీ కోసమే పాడనా, యేసయ్యా నీ కోసమే పాడనా. ఎందరి ఉన్నా ఒంటరి వాడనని నా జంటగా నీవు నిలిచావయ్యా. ఎందరి ఉన్నా ఒంటరి వాడనని నా జంటగా నీవు నిలిచావయ్యా. ఎవరు విడదీయలేనంతగా నన్ను నీ ప్రాణముతో పెనవేసుకుంటివి. ఎవరు విడదీయలేనంతగా నన్ను నీ ప్రాణముతో పెనవేసుకుంటివి. నీ సిలువ దర్శనం అది మరపురానిది, నీ సిలువ దర్శనం అది మరపురానిది, నిత్యము ధ్యానించేదా. నా రాగము నీవే కదా, నా గానము నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా, నా పాటకు పల్లవి నీవే కదా. నా ప్రతి పదములో నీ నామమునే గూర్చి నా ప్రతి పదములో నీ నామమునే గూర్చి స్తుతిగానమే పాడనా, నీ కోసమే పాడనా, యేసయ్యా నీ కోసమే పాడనా. ఎవరైనా పాడుతున్నామా? తల్లి పాట పాడుతున్నామా?
నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వసమేసుకి నాదు జీవము నాదు మార్గము దివి దివ్య తేజము నాదు జీవమాయనే నా సమస్తము కృంగిన వేళ పంగపడిన వేళ ఆదరికి చేర్చెను కృంగిన వేళ పంగపడిన వేళ ఆదరికి చేర్చెను చుక్కాని లేని నా వల్లే నేనున్న ఆదరికి చేర్చెను ఆత్మలో నింపెను ఆలోచన చెప్పెను ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వసమేసుకే నాదు జీవము సాతాను కైవేన కుమ్మరించు వేళ విడిపించుము శ్రీ యేసుడే సాతాను ఖైదీగా కృమ్మోచున్న వేళ విడిపించుము శ్రీ యేసుడే రక్తమంతా కాచి ప్రాణము బలి చేసి విమోచన చేసెను రక్తమంతా కాచి ప్రాణము బలి చేసి విమోచన చేసెను సాతానుగా దుఃఖం అధికారి బలమిచ్చెను సాతానుగా దుఃఖం అధికారి బలమిచ్చెను నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వసమేసుకే నాదు జీవము కారు మేఘాలు కమ్ముచున్న వేళ కారు మేఘాలు కమ్ముచున్న వేళ నీతి సూర్యుడు నింపును కారు మేఘాలు కమ్ముచున్న వేళ నీతి సూర్యుడు నింపును తుఫానులెన్నో చెలరేగి లేచెను నడిపించు నా జీవినావా త్వరలో ప్రభు దిగి వచ్చెను తరలిపో ప్రభుతోను త్వరలో ప్రభు దిగి వచ్చెను తరలిపో ప్రభుతోను నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వసమేసుకి నాదు దీవము నాదు మార్గము దివి దివ్య తేజము హల్లెలూయా. దాకా మనము మాటల ద్వారా దేవుని మహిమపరిచినాము. అలాగే వాక్యం ద్వారా మనము దేవుని మహిమపరచుదాం. ఉత్తరపరిచే వాక్యం ద్వారా మన మధ్యలో ఉన్న సహోదరుడు రవికుమార్ గారు వచ్చి కీర్తన గ్రంథము 118వ దావీదు కీర్తన 1 నుంచి 7 వచనాలు చదివిన తర్వాత మన సహోదరుడు ఎస్కం గారు ఈరోజు మనకు సందేశం చేస్తారు.
కీర్తన గ్రంథము 118వ దావీదు కీర్తన 1 నుంచి 7 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తి గలవారు అందరుగాక. ఇరుకునందుండు నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారై ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. దేవుడి వాక్యం దీవించిందాక మన మధ్యలో ఉన్న సహోదరుడు గారు వచ్చినకు ముందు ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన నా గొప్ప తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేల స్తుతులు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇంతవరకు ప్రభా తండ్రి పాటల ద్వారానే ప్రభా తండ్రినైనా ఉత్తర ప్రతి వాక్యం ద్వారా తండ్రి మేము పరిచినాం. ఇదిగో తండ్రినైనా నీ యొక్క ఆత్మీయమైన ప్రభా తండ్రినైనా తండ్రి నేను ఆహారమును ప్రభా తండ్రినైనా మేము పూజించేటప్పుడు ప్రభా తండ్రినైనా మాకు ప్రభా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు దయచేసి ప్రభా నేను ఏమి సిద్ధపరిచినవో ప్రభా తండ్రినైనా దాన్ని నీ చిత్త ప్రకారముగా నడిపించి ప్రభా తండ్రినైనా సహోదరుడి చోట ప్రభా తండ్రినైనా మా హృదయ పలకల మీద రాయమని నైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. తండ్రి దేవుడు చక్కని అవకాశం దయచేసి మనందరినీ కాచి కాపాడినందుకు ఆ హృదయపూర్వకమైనటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. సమయం 11 ఆరాధన కార్యక్రమాన్ని మనము క్రమంగా చేయవలసిన వారమై ఉన్నాం కాబట్టి 11:30 వస్తుంది కాబట్టి మనం 1 గంట కల్లా కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకంటే క్రీస్తు సంఘము అంటేనే ఒక క్రమం ఉంటుంది అనమాట. ఆ క్రమం తప్పినట్లయితే మనము అర్హులము కాదు. దేవుని వాక్యం చెప్తుంది మనము క్రమంగా ఉండాలని. ఆరాధన కార్యక్రమాన్ని మనము 1 గంట కల్లా ముగించుకుందాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యములకు వెళ్దాం. దేవుని గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవుడికి ఉండవలసిన
లక్షణములు, క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణములు. ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనం నేర్చుకోవాలా. ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు ఈ జీవితంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఏం కలిగి ఉండాలా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచించాలా. మన జీవితము కళముట్టించేంత వరకు, లేదంటే ఇక్కడి నుంచి మనం పరలోకం చేరేంత వరకు కూడా ఈ భూలోకంలో మనం నివసిస్తున్నామంటే మనకు ఉండవలసిన లక్షణములు. మొట్టమొదటిగా అసలు క్రైస్తవుడు అనగా ఎవరు? ఈ క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు తెలుసుకునే ముందు క్రైస్తవుడు అనగా ఎవరు? చాలా మంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే పొరపడుతున్నారు. ఏం పొరపడుతున్నారంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, నేను కూడా క్రైస్తవున్నే. అర్థమవుతుందమ్మా? మేమంతా క్రైస్తవులమే అని చెప్తారు. మేమంతా క్రైస్తవులమే, మా తాత క్రైస్తవుడు, మా నాయనమ్మ క్రైస్తవురాలు, కాబట్టి మేము అక్కడి నుంచి వచ్చాము, మేమంతా క్రైస్తవులే. కరెక్టేనా? ఆ మాట కరెక్టేనా? ఒకసారి ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రంలో బోధించేటప్పుడు అపోస్తలుడు పౌలు గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, చాలా మంది యూదులు అనుకున్నారంట మేమంతా అబ్రహాము సంతానమే. ఎవరి సంతానం అంట? మేమంతా అబ్రహాము సంతానమే, ఎందుకంటే మేము ఆ వంశంలో వచ్చాము అని చెప్పి అంటున్నారు. అయితే నిజముగా వాళ్ళు అబ్రహాము సంతానం కాదు. ఎవరు అబ్రహాము సంతానం అవుతారు? దేవుని లక్షణాలు కలిగి ఉండి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించి, సున్నతి చేయబడి, ధర్మశాస్త్రం అనుసరించే వారు మాత్రమే అబ్రహాం సంతానం. ఇప్పుడు కూడా చాలా మంది ఈనాటి క్రొత్త నిబంధన యుగంలో ఆ క్రైస్తవుడు లేదంటే క్రైస్తవురాలు అని పిలువబడాలంటే ఒక అధికారం ఉండాలా. ఒక అధికారం లేకుండా పిలువబడటానికి సాధ్యం కాదు. మీకు అర్థం కావడం కొరకు నేను చెప్తాను. నేనున్నాను, మా ఇంటి పేరేంటి? మేకల. నా కుమార్తె ఇంటి పేరేంటి? మేకలే వస్తుంది. నాకు 2 కుమార్తెలు కాబట్టి వాళ్ళ పేరు కూడా మేకలే వస్తుంది. నా భార్య ఇంటి పేరు మేకలే వస్తుంది. అది రైట్. అది భౌతికంగా. ఆత్మీయంగా ఆలోచన చేస్తే నేను క్రీస్తువారికి బాప్తిసం పొందా, ఇప్పుడు నేను క్రైస్తవుని. నా భార్య ఇంకా పొందలేదు, మాట వారికి చెప్తున్నాను. నా పిల్లలు ఇంకా పొందలేదు, వాళ్ళు క్రైస్తవులు అవుతారా? సుబ్బమ్మ గారు మీకే వినాలా? అవుతారా? ఎందుకు అవరండి? మా ఇంటి పేరు అయినప్పుడు వాళ్ళు ఎందుకు అవరు? నేను నమ్ముకునే దేవుణ్ణే కదా, ఎందుకు అవరు? దేవుడు ఒక నియమం పెట్టాడు, భౌతికంగా వేరు, ఆత్మీయంగా. నేను అదే చాలాసార్లు మాట్లాడుతుంటాను చాలా మందితో. నువ్వు ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ భౌతికంగా ఇంటి పేరు అవుతుందే కానీ ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా దేవుని పెట్టి కాలేవు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులవి కాలేవు. కారణం ఏంటి? దానికి ఒక నియమం ఉంది. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో అప్పుడు మాత్రమే. అంతే తప్పనిచ్చి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిన మాత్రాన ఏమవుతారు? అవుతారా? చాలా మంది అంటున్నారు, మా అమ్మ చర్చికి వెళ్ళిద్దండి, మా నాన్న చర్చికి వెళ్తాడు, మా తాత చర్చికి వెళ్తారు, నేను క్రైస్తవులే. నేను ట్రైన్లో బస్సుల్లో వెళ్తున్నప్పుడు చాలా మంది అంటారు. ఇంకా రీసెంట్గా ఎందుకంటే ఈ మాట నేను చెప్పాల్సి వచ్చిందంటే, నేను నా ఊరు వెళ్ళాం గిద్దలూరు దగ్గర. అతను అంటాడు నేను క్రైస్తవులు అన్నాడు. క్రైస్తవులు అన్నా? అవునండి. క్రైస్తవులు ఎలా క్రైస్తవులు అయ్యావు? ఎట్లా అయ్యావు క్రైస్తవులు అన్నాను. మేము మేరీ మాత్రం పూజిస్తామండి, మేము రోమన్ క్యాథలిక్ అండి, మేము చర్చికి పోతామని. నువ్వు క్రైస్తవుడువా అన్నాను. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు. భౌతికంగా నువ్వు అనుకోవచ్చు ఇంటి పేరు కలిగినటువంటి క్రైస్తవుడే కానీ ఆత్మీయ క్రైస్తవుడు కావు. ఆత్మీయ క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలా? క్రీస్తుని ధరించుకోవాలా. గలతీ పత్రికలో అంటాడు, ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో వారు క్రీస్తు వారు.
క్రీస్తుని ధరించుకోకుండా అంటే బాప్తిసం పొందకుండా క్రైస్తవులను చెప్పుకోవడానికి అధికారం వాళ్ళకి లేదండి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా బాప్తిసం పొందకుండా మేము క్రైస్తవులు చెప్పుకుంటే మీరు సమ్మతించొద్దు, వారిని పొగడొద్దు. ఎందుకంటే అది దేవుని నియమం కాదు. నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు క్రైస్తవుడివి. నీ భార్య పొందలేదు, ఆ క్రైస్తవులు కాదు. చాలా మంది తెలియక ఉన్నారంటే మా ఆయన పొందాడు, మా ఆయన చర్చికి వెళ్తాడు, మా ఆయనతో పాటు నేను కూడా బైబిల్ పట్టుకొని పోతున్నాను కాబట్టి నేను క్రైస్తవురాలు అనుకుంటున్నారేమో. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో అప్పుడు మాత్రమే క్రైస్తవురాలు. అప్పుడు దాకా నీకు ఆ బిరుదు కానీ ఆ విధానం కానీ లేదు. దేవుని వాక్యం బోధిస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ క్రైస్తవుడు అనేటువంటి వచ్చేదాకా ఎలా వచ్చారో ఒకసారి ఆలోచన చేద్దాం. అప్పుడు వారికి ఉండవలసిన లక్షణాలకు మనం వెళ్దాం. దేవుని వాక్యం వివరంగా నేర్చుకుందాం. ఏదో నాకు మాట చెప్పేసి హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోయే విధానం కాదు. ఇక్కడ దేవుని వాక్యాన్ని హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తే అక్కడ ఫలించిద్ది, అభివృద్ధి పొందింది. ఏమవ్వాలి అక్కడ 30 గాను 60 గాను 100 గాను ఫలించాలి ఆ వాక్యము. అది ఇక్కడ మాత్రమే సాధ్యము. దేవుని వాక్యం నేర్చేటువంటి మా దగ్గర మాత్రమే సాధ్యం. మేము గొప్పగా చెప్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు మాకు అవకాశం ఇచ్చేసాడు. ఏదో కల్పన కల్లా చెప్పాం, సోది చెప్పాం, దేవుని వాక్యాన్ని బోధిస్తాం. మీకు అర్థం కావాలా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త పడండి, మీ లోపాలు సరి చేసుకోండి, మీరు ఇలా జీవించండి, మీ పైన అంతా ఈ నిరీక్షణ కలిగి ఉండని చెప్పేదే క్రీస్తు సంఘము. రైట్. ఇంకొక మాట మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ క్రైస్తవుడు అనేటువంటి వచ్చేదాకా మొట్టమొదటిగా శిష్యులుగా పిలవబడ్డారు. యేసుక్రీస్తు ఎంతమంది శిష్యులు అని చెప్పుకున్నాం ఒకరోజు మనం. రైట్. సాత్విక్ చెప్పాడు 12 మంది శిష్యులు. ఎవరికి? యేసు ప్రభు వారికి. రైట్. తర్వాత మనం గమనించినట్లయితే విశ్వాసులు అయ్యారు. ఆ శిష్యులు ఏమయ్యారంట? విశ్వాసులు. వారే కాదు అంటే క్రీస్తుని అనుసరించు కలిగినటువంటి వారు విశ్వాసం కలిగి ఉన్నారు. తర్వాత పవిత్రులు అయ్యారు. తర్వాత సోదరులు అయ్యారు. ఆ సోదరులు ఏమయ్యారంటే క్రైస్తవులుగా చూస్తూ ఉన్నాం. వీరంతా కలిసి మనం చూస్తే చివరికి వచ్చేక్కడికి క్రైస్తవులుగా పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్య గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలా, చదవాలా, నేర్చుకుందాం. అపోస్తలుల కార్య గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. వారంతా కలిసి ఒక సంవత్సరం అంతయు అదిగో సంఘములో ఉండి అదిగో మొట్టమొదట అప్పుడు దాకా ఎవరు? చదవండి. అంత్యోకులు శిష్యులు క్రైస్తవులు అనబడి. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించి మొట్టమొదట. అంటే అర్థం ఏంటి? ఇదివరకు ఉన్నారా లేరా? మనిషే ఇదివరకు ఉన్నారా లేరా? మొట్టమొదట అంటే మనం ఏదో చూపించాం. ఏంటిది? ఒకటి. దీనికి వెనకాలకి ఏముందా? శూన్యం, ఏమి లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యం చూడండి. మొట్టమొదట అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంక చెప్పాలంటే మొట్టమొదట అంత్యోకులో శిష్యులు ఏమనబడ్డంట? క్రైస్తవులు అనబడ్రి. అప్పుడు దాకా క్రైస్తవులు అనే పేరు నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు దాకా క్రైస్తవులు అనబడే పేరు లేదు, అప్పుడు వచ్చింది. కారణం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం పై చదివినట్లయితే ఒక సంవత్సరం అంతా సంఘములో ఉండి వాక్యము బోధించి. ఇప్పుడు చెప్పండి, సంఘములో ఉండి వాక్యం విన్నవారు బాప్తిసం పొందితే ఏమవుతున్నారు? ఎంతవరకు అర్థమైంది గారు? అర్థమవుతుందా నా మాటలు? పెద్దగా చెప్తున్నా నేను, గొంతు చించుకొని. సంఘములో ఉండి వాక్యం వింటే బాప్తిసం పొందితే వారు ఏమవుతున్నారంట? క్రైస్తవులు అనబడుతున్నారు. అందుకనే మనం ఏం చెప్తామంటే మన పిల్లలకు కానీ మన బంధువులకు కానీ ఏం చెప్తామంటే చర్చికి రండి అమ్మా, సంఘంతో కలిసి ఆరాధిద్దాం దేవుణ్ణి అని చెప్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతా, ఏదోదో వెళ్తా, ఏదో 4 మాటలు వింటే నువ్వు క్రైస్తవుడు కాలేవు.
అర్థమవుతుందా? నిజముగా క్రైస్తవుడు ఎప్పుడు అవుతామంటే సంఘములో ఉండి ఆ వాక్యం చెప్పినట్టుగా జాగ్రత్తగా వింటే దేవుడు నీకు ఏం చేస్తాడంటే వాక్యం వినిన తర్వాత విశ్వాసం ఇస్తాడు. విశ్వాసం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మారు మనసు దయచేస్తాడు. ఆ మారు మనసు దయచేసిన ఏం చేస్తాడంటే ఒప్పుకోలు యేసు ప్రభువు దేవుని కుమారుగా అంగీకరిస్తావు, బాప్తిస్మం పొందుతావు. అప్పుడు నువ్వు ఇదంతా ఎక్కడ సాధ్యం అవుతుందంట? ఇదంతా ఎక్కడ సాధ్యం అవుతుంది? సంఘము ద్వారా. గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రతి ఆదివారము సహోదరులు కావచ్చు, నేను కావచ్చు, బ్రతిమలాడుతున్నాం మిమ్మల్ని. మాకు అవసరం లేదు. ఉందా ఏమ్మా? ఉందా? ఇది చెప్పండి. మాకు అవసరం లేదు. వాస్తవంగా మాట్లాడితే మేము ఇక్కడికి వచ్చి ఒకరున్నా లేకపోతే ఇద్దరున్నా అసలు ఎవరు లేకపోయినా మేము వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే మా బాధ్యత ఇది. ఆదివారం పూట దేవుడు మాకు పని చెప్పాడు. 100 మంది ఉన్నారు సంవత్సరం లేదు సంఘంలో. నీతిగా నిజాయితీగా దేవుని యందు విశ్వాసం కలిగి ఒకరు ఇద్దరున్నా ఏమన్నా యేసుప్రభువు ఏం చెప్పారు? 2 3 నా నామమున ఎక్కడున్నా నేను వారి మధ్యలో ఉంటా అంటున్నాడు. రైట్. ఇప్పుడు మాకు 2 3 ఉన్నా చాలు. కుర్చీలు నిండాల్సిన అవసరంలా. అది నిండితే దేవుని చిత్తం. కానీ ఈ మధ్యలో మేమేం చేస్తామంటే దేవుని వాక్యాన్ని బోధిస్తాం. మాకు అధికారం ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు శిష్యులతో ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించమన్నాడు. శిష్యులతో చెప్పాడు ఆ మాట. ఈనాడు మాకు అందిస్తున్న భాగ్యం మాకు వచ్చింది కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఆ అధికారం పొందాం కాబట్టి యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం. అంతే తప్పనిచ్చి మీరు వస్తే మాకేం లాభం లేదు. మీ లాభం కొరకు మేము ప్రయత్నం చేయట్లా, పని చేయట్లా. దేవుడు మాకు ఆ భాగ్యం ఇచ్చాడు. అందరికీ లేదు ఈ భాగ్యం. గుర్తుపెట్టుకోండి. ఈ భాగ్యం అందరికీ లేదు, కొందరికి మాత్రమే ఉంది. ఎందుకంటారా? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలు అండి. 12 గోత్రాల్లో దేవుని నామాన్ని లేదా దేవుని సేవ చేయడానికి ఏ గోత్రాలకు ఇచ్చాడు? తెలుసా? 12 గోత్రాల్లో 12 గోత్రాలకి ఇలా. మా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. మీరు మీ మనసు అంతా ఇక్కడే పెట్టండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా దురద చెబుతూ వినబాకండి. 12 గోత్రాల్లో యోధా గోత్రానికి ఇచ్చాడు. ఆ యోధా గోత్రంలో ఎవరికి ఇచ్చాడు? లేవీకి ఇచ్చాడు. సరే, 12 గోత్రాలకి ఇవ్వచ్చుగా. 12 గోత్రాలు అంటే ఇశ్రాయేలు ప్రజలే, దేవుని బిడ్డలే. ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే అది దేవుని యొక్క చిత్తం. అట్లాగనే దేశంలో అనేక మంది ఉన్నారు, లోకంలో అనేక మంది ఉన్నారు. అందరూ దేవుని వాక్యం చేపట్టుకొని చెప్పలేరు, తిరగలేరు, పని చేయలేరు. చాలా మందికి అపోహ ఉంటుంది. లేకపోతే ఒక సిగ్గు తీసే విధానం ఉంది. దైవజనులు అంటే చులకన. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఎన్ని అనుభవించున్నాం. కాకినాడలో ట్రైనింగ్ చేశాను. నేను అప్పుడు చెప్తున్నాను, నువ్వేం పని చేస్తున్నావు అంటే దేవుని సేవ ఎందుకయ్యా? పని బాట లేకుండా తిరిగే సేవ ఎందుకయ్యా? నీకు పిల్లలు ఎవరయ్యా? అవసరమా నీకు? ఏదైనా పని చేసుకొని బతుకు. ఆడికెళ్తే నీకు ఏం డబ్బులు వస్తాయి? సంపాదన ఏం చేస్తావు నువ్వు? నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఎగతాలు చేశారు. అప్పుడు మేము తెలియదు కాబట్టి, వాక్యం అంత అవగాహన లేదు కాబట్టి నిజంగానే బాధపడ్డాం. ఓహో, దేవుని సేవలోకి వస్తే ఇట్లా అవమానాలు ఉంటాయా, ఇంత కష్టాలు ఉంటాయా, అయితే దీనికి దూరంగా ఉంటే మంచిది అనుకుని అప్పుడు మా మనసులో కలిగేది. కానీ దేవుడు పక్క నుంచి ఏం చేస్తున్నాడు? పొడుస్తున్నాడు. నీవు దేవుని పని చేయాలా, నీకు ఆ భారం ఉంది, దాన్ని విడిచిపెట్టమాకన్నాడు. దానికి తగినటువంటి శిక్షను నేను అనుభవించున్నా విడిచిపెట్టినందుకు కొన్ని రోజులు. తర్వాత మరలా తప్పు తెలుసుకొని ఆ ఉద్యోగం మానేసి దేవుని సేవలోకి పూర్తిగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రేమంటే దేవుని బిడ్డారా, మనము ఒక మాట ఉంది బైబిల్లో, నాగటి మీద చేయబట్టి వెనక తప్పి చూసిన వాడికి తన శిక్షను అనుభవిస్తాడు. క్రైస్తవులు అంటే మనం కూడా దేవుని వాక్యం చేత పట్టుకొని మనం వెళ్తున్నాం. ప్రతి ఆదివారము సంఘానికి వస్తున్నాం. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన యొక్క అపవాది, మన స్నేహితుడు, సమస్యలకు కారణం వాడే. ఏం చేస్తాడు తెలుసా? నేనున్నాను రా, నీకు నా ఎమ్మిటి రానప్పుడు దేవుడు నీకు వదిలేస్తాడు చెయ్యి. గుర్తుపెట్టుకోండి ప్రేమంటే దేవుడు. వాళ్ళ మాటలు మనం వినకూడదు. అందుకని అన్నాడు, నా గర్రె మీద చేయి పట్టి వెనక తట్టు చూడకూడదు. వెనక తట్టు చూసావంటే నువ్వు ఎవరి సంబంధమే? అపవాది సంబంధమే, సాతాను సంబంధం. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది పోయి ఎందుకు కాలంలో దిగుతుంది. ఇంకా పని జరిగింది అక్కడ. కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దేవుని పని చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది
దేవుడు అనుగ్రహం లేకపోతే ఆ పని మనం చేయలేం, సాధ్యం కాదు. చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు మనం గుర్తు తెచ్చుకున్నాం. సమయానికి తిండి లేదు ఆయనకి, ఎక్కడ పడుకుంటున్నాడో నివాసం లేదు అక్కడికి, ఆయనకి ఏ ఊరు వెళ్తున్నాడో తెలియదు, ఎటు పోతున్నాడో తెలియదు, ఎక్కడ నివసిస్తున్నాడో తెలియదు, సరైన పోషణ విధానం లేదు, అన్ని హింసలే, శ్రమలే, కష్టాలే. ఒక మాట మీకు తెలియజేస్తాను, అపోస్తలుల గారి గ్రంథము, సమయం వచ్చింది కాబట్టి నేను మాట్లాడతాను ఆయన గురించి. అపోస్తలుల గారి గ్రంథము అదిగో 9వ అధ్యాయము, చక్కని మాట అండి. అపోస్తలుల గారి గ్రంథము 9వ అధ్యాయము పౌలు గారి గురించి 15వ వచనము, 9వ అధ్యాయం 15వ వచనం స్పష్టంగా జాగ్రత్తగా రవిగా చదువుతారు, విందాం. 9:15. అందుకు ప్రభు అదిగో అందుకు ప్రభు చెప్తున్నాడు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము అబ్బా ఏంటంట, అమ్మా ధరించుట కాదు, భరించుట, భరించుట. ఇతడు నేను ఏర్పరచుకున్న అబ్బా సాధనం అంటండి. అర్థమవుతుందమ్మా? ఈ మాట మీరు మర్చిపోవద్దు. అపోస్తలుడైన పౌలు గారు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే, ఇది అనయ్య అన్నాడు, ప్రభువా ఈ పౌలు అనేటువంటి వాడు అనేకమైనటువంటి హింసలు పెట్టాడు, యెరూషలేములో చంపాడు, ఘోరంగా చేశాడు, ఇటువంటి వాడిని నువ్వు ఏర్పరచుకుంటున్నావు, ఇతనితో మనకు వద్దు ప్రభువా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుతో అంటాడు అన్నయ్య. అంటుంటే ఏమన్నాడో తెలుసా? చూడండి, అందుకు ప్రభు ఆయన అన్న మాటలకి, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేళ్ల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. అంటే ఏంటండి తెలుసా మీకు? సాధనం అంటే మనల్ని మోసేది. అయ్యో మేము వేసుకొస్తున్న బండి కానీ ఆటో కానీ అదేంటిది? సాధనం. భరించేది, మోసేది. అంటే ఇప్పుడు దాకా ఈ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంట? దేవుని పని అనుకొని ఏం చేశాడంట? పొరపాటు పడి హింసించాడు, కొట్టాడు, చంపాడు, అలా భయంకరంగా చేశాడు. ఇప్పుడు ఎవరినైతే చంపాడో, ఎవరినైతే హింసించాడో వారికి సేవ చేయడానికి సాధనంగా నేను. ఎంత గొప్ప మాట అండి! పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మీరు జాగ్రత్తగా వినాలా? అంటే మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలం ఇక్కడే పొందాలా. నిజమైనటువంటి విశ్వాసులకి దేవుడు ఇచ్చేటువంటి వరం ఏంటంట? అది. ఇదివరకు ఆయన ఏం చేశాడో నాకు అనవసరం, నేను దాని గురించి మాట్లాడతాను, నాకు అన్ని తెలుసు. కానీ ఇప్పుడు నేను ఏర్పరచుకున్న సాధనము ఎవరు? అపోస్తలుడైన పౌలు. గుర్తుపెట్టుకోండి, దేవుని పని అంటే అది. భరించాలా, భరించాలా. దేవుని పని అంటే మీరు మైక్ పట్టుకొని చెప్తున్నామంటే మేము సంతోషంగా లేము. మీరు అనుకుంటున్నారేమో మాకు సంతోషాలు ఉన్నావు. ఇక్కడ సంతోషం అంటే మీలాగా మేము అనుభవించలేము అన్ని. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, నేను కట్ చేసి మాట్లాడుతున్నాను. కొన్ని ప్రాంతాలకు వెళ్తే నన్ను ఏమంటారు తెలుసా? అయ్యా ఆయన పాస్టర్ గారు కదా, కొంచెం దూరంగా పెడదాం, ఎందుకంటే మనలో కలిస్తే బాగుండదు. ఎవరు? నా స్నేహితులే. అప్పుడప్పుడు మా అమ్మ కూడా అంటుంది, నేను ఏదో సరదా క్రికెట్ వరకు వెళ్తుంటే ఏమంటుంది తెలుసా? వద్దయ్యా నీ పని వేరు, వాడికి వెళ్ళబాకంటుంది. చూసారా? అంటే వాళ్ళతో కలిసి నేను చేయలేకపోతున్నా, ఆడుకోవడానికి కూడా నాకు ఆ అధికారం లేకుండా పోయింది. ఎందుకంటే గబక్కన ఒక మాట అంటారు తొస్కారంగా, ఎవరన్నా ఏదైనా సందర్భం వస్తే, నువ్వు భరించలేవు, నువ్వు దేవుడు పెట్టు, నువ్వు జాగ్రత్తగా ఉంటే మనం జాగ్రత్తగా చేస్తారు వాళ్ళు. వాళ్ళతో మనం సంతోషాన్ని అనిపించలేకపోతున్నాం. కాబట్టి దేవుని పని అంటే మామూలు విషయం కాదు. అందరితో మేము ఉండలేము. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం అది. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఆత్మీయంగా వీటన్నిటిని పిలిచి కూడా ఎంతో సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆ క్రైస్తవుడు అనే పదానికి ఇవన్నీ అనుభవిస్తున్నాం, అనువదించాలి. ఇవన్నీ కూడా చూద్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. క్రైస్తవుడు అంటే వారికి ఉండవలసిన లక్షణాల గురించి మనం ఆలోచిస్తుంటే, అసలు క్రైస్తవుడు అంటే ఎవరంట? క్రీస్తును ధరించుకున్న వారే క్రైస్తవుడు. మీలో ఎంతమంది క్రీస్తుని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారా? క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి?
కరెక్ట్ మాట రావాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే కరెక్ట్ మాట రావాలి, వాక్యం వల్ల రావాలి. మరణ, సమాధి, పునరుత్థానం. అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానంలోకి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు మాత్రమే క్రీస్తుని ధరించుకుంటారు. అది చాలా మంది తెలియదు ఈ విషయాలు. అనుకుంటున్నారు ఏమని నాకు తెలుసని, కానీ తెలీదు. ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో అర్థం ఏంటంటే ఆయన మనలో నుండి మనము వాళ్ళకి వెళ్ళిపోవాలి. అయ్యా నేను మరణించాను, సమాధి చేపట్టాను నా పాపముల నిమిత్తము, ఇదిగో నేలలో నుంచి నేను పైకి లెగుస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను పరిశుద్ధులుగా అయ్యాను అంటే మీకు అర్థమవుతుందా? ఎవరైతే బాప్తిసం పొందడానికి వస్తున్నారో వాళ్ళు చేసే కార్యం ఏంటో తెలుసా? నేలలోకి పోతున్నప్పుడు ఏమవుతుంది? నేలలోకి పోయినప్పుడు ఏమవుతుంది? నీ శరీరమాలిని తీసేయడం కాదంట. చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా నేలలో మునిగితే ఏదో కడిగేసుకుంటున్నారు అనుకున్నారేమో. కాదు, నీవు నేలలో ముంచినప్పుడు ఏమవుతున్నావు? నువ్వు చనిపోతున్నావు. చక్కని మాట. చనిపోతున్నావు. నేలలో చనిపోయావు. ఇప్పుడు పవిత్రుడిగా పునరుద్ధారణ లేయటం అనమాట. గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని పెట్టారా. నీళ్ళలో కరగబడటం కాదు, అది నీ పాపములు తీసివేయబడ్డ అంటే పరిశుద్ధంగా పైకి లెగుస్తున్నావు. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రం చేసావో ఇక నుంచి నువ్వు ఎటువంటి పాపములకు దారి ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటి సందర్భాలు ఎదురయ్యి సాతాను నేను లోపరుచుకుంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకొని క్షమించమనడిగి ఇక అదే పనిగా నువ్వు పాపం చేస్తా ఉండకూడదు. పాపం అనేది ఒకసారి తీసివేయబడుతుంది. పొరపాటు జరిగినప్పుడు క్షమించమని అడగాలి, కానీ పద్దాక నువ్వు అదే పని చేయకూడదు. ఇస్లాం ప్రజలు ఏం చేశారంటే పాపం చేస్తే బలి అర్పించమన్నాడు అన్నాడా లేదా? పాపం చేస్తే ఒక పావురాన్ని అర్పించమన్నాడు, ఒక గోవుని, తర్వాత ఒక పొట్టేల్ని, ఒక దూడని వధించమన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆ విధంగా అయినా వాళ్ళ పాపాలు మానుకుంటారని. కానీ మానుకున్నారా? పాపం చేస్తున్నారు, ఫలిస్తున్నారు. ఇక పాపాలు పోతాయి. అందుకనే యేసు ప్రభువుని లోకానికి పంపించి ఆయన స్వరక్తం ఇచ్చి మన అందరినీ కూడా పవిత్రం చేస్తారు. ఇప్పుడు మనము ఏ బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంకా ఇస్తున్నారా? బలిలో ఉన్నా, పొట్టేల్లో ఉన్న వరిస్తున్నారా? అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటంట? క్రీస్తుని ధరించుకుంటే మన పని. మీలో ఎవరైనా సరే క్రీస్తుని ధరించుకోకపోతే ధరించుకోండి. అర్థమవుతుందమ్మా? అంటే బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందాలా? యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. ఎలా వస్తాడో తెలుసా? ఆయన దొంగ వలే వస్తానంటున్నాడు. దొంగ వలే అంటే దొంగ కాదండి. ఆ దొంగ ఎప్పుడు వస్తాడు? ఎవరికి కనపడకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. కాబట్టి జాగ్రత్త పడదాం ప్రేమ అంటే దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వచ్చే రాకడ సమీపించింది. నువ్వు అనుకుంటున్నావేమో వస్తుంది కాబట్టి బాప్తిసం పొంది సిద్ధంగా ఉండాలి. రైట్, ఇంకో మాటకి వెళ్దాం. అసలు క్రైస్తవులు ఎందుకు సిగ్గుపడతారంట. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించడంలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, అదిగో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సిగ్గు ఎందుకు వస్తుంది అసలుకి? నువ్వు క్రైస్తవులు అయ్యావు, నీకు సిగ్గు ఎందుకు? సిగ్గు ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అపోస్తల కార్య గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనము. అపోస్తల కార్య గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనము చదువుదాం ఆ మాట. అదిగో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు యోహాను వాక్యం బోధిస్తున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళని నిందించారు, హింసించారు. ఏమంటారు చూడండి, దేవుని వాళ్ళ కలిగినా మీరు వ్యక్తపరచలేరు, ఒకవేళ దేవునితో పోరాడదు సుమి
వారు ఆ మాటకు సమస్తం అపోస్తులు పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించారు. ఏమన్నా తెలుసా? మీరు ఎప్పుడు కూడా ఇంకా యేసు నామమున బోధించబాకండి, మీరు బోధన చేయొద్దు, యేసు గురించి ప్రకటించొద్దు అని వాళ్ళని ఖండించారు. దానికి ఏం చేశారంట? వారిని కొట్టిపించారు, వారి మీద నిందేశారు, అవమానపరిచారు. ఇదంతా చేసింది ఎవరంటే లోకంలో ఉన్నటువంటి వారు. ఆ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు. ఎందుకు సిగ్గుపడుతున్నాం అంటే దేవుని వాక్యం పొందుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు చదువుకుందాం జాగ్రత్తగా. అదిగో, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించిన. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు సిగ్గు వస్తుంది, లేకపోతే ఎందుకు అవమానం పడతామంటే మనము లోకముతో స్నేహం చేస్తున్నాం కాబట్టి. ఈ లోకముతో స్నేహం చేస్తే ఏమవుతుందంటే సిగ్గు. ఈ లోకంతో మనము స్నేహం చేస్తున్నాం కాబట్టి, ఈ లోకస్తులం కాబట్టి మనకేమవుతుందంట సిగ్గు, లేదంటే అవమానము, నిందలు మనకి ఎదురవుతున్నాయి. ఒకసారి చదువుతాం, మళ్ళీ చూడండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించుదని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధమైన యెడల లోకము తన వారిని. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ లోక సంబంధులు అయితే లోకం ఏం చేస్తుందంట? స్నేహానికి దారితీస్తుంది. కాబట్టి మనం లోక సంబంధులమా దేవుని సంబంధులమా అనేది మనం పరిశీలించుకోవాలా. ఎందుకు నీకు నిందలు వస్తున్నాయి, ఎందుకు నీకు అవమానం ఎదురవుతుందంటే నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నావు. లోకంతో స్నేహం చేస్తున్నావు కాబట్టి అందుకనే నీకేమవుతుందంట నిందలు, అవమానాలు అవన్నీ ఎదురవుతున్నాయి. కారణం ఏంటంటే లోకము నీతో స్నేహం చేస్తుంది. చూడండి కింద ఏమన్నా మాట, అదిగో మీరు లోక సంబంధమైన లోకము తన వారిని స్నేహించును. నీ స్నేహం ఎవరితో? ఇప్పుడు అమ్మా అర్థమవుతుందా? నీ స్నేహం దేవునితోనా లోకంతోనా? నీ స్నేహం ఎవరితో అనుకుంటున్నారు? లోకము. ఎప్పుడైతే లోకస్తులతో జీవిస్తున్నావో నీ స్నేహం లోకంతో. అలా కాకుండా ఆత్మీయంగా నువ్వు స్నేహిస్తుంటే నీ స్నేహము దేవునితో. కాబట్టి ఈ లోకం ఏం చేస్తుందంటే వీళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పి లాక్కుంటుంది. దేనికి? స్నేహం చేయడం కొరకు. ఈ లోకం అంతా ఏమైందంట చీకటితో నిండిపోయింది, అపవాది సంబంధి. రైట్, తర్వాత అయితే అదిగో మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే. అబ్బా, అర్థమవుతుందా? ఈ మాట మీకు అర్థమైందా? వివరణ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు లోక సంబంధులు కారు. రైట్, మంచిదే. ఎందుకంటే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటునే. ఎంత గొప్ప మాట అండి, జాగ్రత్తగా వినండి. మనం అందరం లోక సంబంధులు. లోక సంబంధులు అయితే దేవుడు ఏం చేశాడంట? ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడండి. అదేంటి? క్రైస్తవులు అంటే ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంట? ప్రత్యేకంగా పిలిచాడు మన దగ్గరికి. మీరు లోక సంబంధులు కారు. ఇప్పటి నుంచి, ఎప్పటి నుంచి? ఆ మాట కావాలి మనకి. ఎప్పటి నుంచి కారు? ఎప్పటి నుంచి? నేను అడుగుతున్న ప్రశ్న, ఎప్పటి నుంచి కారు మీరు లోక సంబంధులు? అది చెప్పండి. అందరూ లోక సంబంధులమే, కానీ ఎప్పటి నుంచి లోక సంబంధులు కాదు అది చెప్పండి. అది తెలియకపోతే నిరీక్షణ లేదు. ఎప్పటి నుంచి లోక సంబంధులు కాదు? నాకు అది కావాలి పాయింట్. అది క్రీస్తులోకి ఎప్పుడు వచ్చామంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఎప్పుడు? రైట్, మనమంతా లోక సంబంధమే. ఇప్పుడు బాప్తిసం పొందాం కాబట్టి లోక సంబంధం కాదు. భార్య లోకంలో ఉంటున్నాం కానీ లోక సంబంధం కాదు. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు చెప్పండి. కాబట్టి అదేనా 19 వచ్చినాం. అందుచేతనే లోకము మిమ్మును. ఇప్పుడు చెప్పండి. స్నేహం అనేది లోకము
ఎప్పుడైతే యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారంటే బాప్తిసం మనం పొందామో, ఇప్పుడు లోకం ఏం చేస్తుంది మనల్ని? ఎందుకంటే ఇందాక దాకేమో ఓ స్నేహితుడా రా తిందుము, సార్ చెప్పేశారు, తిందుము తాగుదము అల్లరి చేద్దాము, అది కర్ర పట్టుకున్నాడు, బాగా చేద్దాము, మన ఇష్టం ఏమైనా చేద్దాం అంటివే, నువ్వు నా స్నేహితుడు పెట్టివే, అబ్బా ఈ స్నేహం నాకు దొరకదు, మనం చీకట్లో అన్ని చేయొచ్చు, నేను నీకు చీకట్లో కూడా ఏం చేస్తాను, అన్నిటినీ కనబడేలా చేస్తాను అంటుంది. ఎవరు? లోక సంబంధి, అపవాది. ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత, అమ్మా క్రీస్తు నిన్ను పట్టుకున్న తర్వాత, క్రీస్తులోకి నువ్వు వచ్చిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత, ఇప్పుడు లోకం ఏమంటుంది తెలుసా? నువ్వు నా వాడి కాదు, నువ్వు నా సంబంధం కాదు, నీతో నాకు పని లేదు, పో పో. ఎవరు అంటుంది? లోకం. చూసారా, ద్వేషిస్తుందంటే, ఇంకా చెప్పాలంటే ద్వేషిస్తుంది, తరిమేస్తుంది, వెళ్ళిపో నువ్వు రావద్దు అంటే క్రీస్తు రక్తం అక్కడ పనిచేస్తుందండి. అడ్డు గోడగా వేసింది క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మన మీద ఏ నిందలు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది, పరిశుద్ధంగా చేస్తుంది. ప్రేమైతే దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని మనం వింటున్నామంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా. ఈ లోకంతో ఉన్నంతకాలం ఏం చేస్తుందంటే చీకట్లో నడిపిస్తుంది, ఆ వెలుగును చూడకుండా చేస్తుందంట. ఎప్పుడైతే ఆ వెలుగు మన చీకట్లో పడినప్పుడు ఏమవుతుందంట? మనల్ని ద్వేషిస్తుంది. ఏంటి? ఈ లోకము. అప్పుడు మనకి ఏమవుతుందంట? ఆ నామము నిమిత్తం మనం ఎప్పుడైతే సిగ్గుపడతామో, అయ్యా ఇందాక చదువుకున్నాం కదా మనము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము, నేను చదువుతా జాగ్రత్తగా. ఆ నామము నిమిత్తం ఎప్పుడైతే మనం సిగ్గుపడుతున్నామో, ఆ నామమును బట్టి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలా, స్తుతించాలా. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే ఈ లోక ప్రకారంగా జీవిస్తూ సిగ్గుపడుతున్నారో, అయ్యా ఈ లోకంతో నాకు పని లేదు, నేను దేవుని పెట్టి క్రీస్తుని ధరించుకోను కాబట్టి ఈ నిందంతో నాకు పని లేదు, కానీ నేను ఏం చేస్తానన్నానంట? క్రీస్తుని మనము మహిమపరచాలా, క్రీస్తుని మనము మహిమపరచాలా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. ఆ నామము నిమిత్తం మీరు ఏం చేయాలంటే నామాన్ని మహిమపరచండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. చక్కని మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎవరైనా క్రైస్తవులైనందుకు సిగ్గుపడద్దు. ఆ నామము నిమిత్తం ఏం చేయాలంట? ఆయన్ని మహిమపరచండి. చూడండి, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. రైట్. తర్వాత మనం చూసినట్లయితే క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్పి మిగతా భాగంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం అంటే, క్రైస్తవుడు అనగా ఏంటో మనం నేర్చుకున్నాం. క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తును ధరించుకున్న వారు. గలతీ పత్రికలో ఉందన్నమాట, క్రీస్తును ధరించుకున్న వారు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వస్తున్నాను, అమ్మా వినపడుతుందా? ఏమన్నా వినపడుతుందా మీకు? నా మాట వినపడుతున్నాయా? చర్చికి వస్తున్నాను, బైబిల్ నా దగ్గర తలకిందే ఉంటుంది, ఎప్పుడు నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుడిని అంటే సరిపోతుందా? సరిపోదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా నేను చర్చికి పోతున్నా అంటే ఏం క్రైస్తవురాలు, ఏం క్రైస్తవులు అంటారు చాలా మంది. నిజానికి ఆమె బాప్తిసం పొందలా, కానీ సమాజం ఏమంటుంది? ఆమె క్రైస్తవులు ఎక్కడ చేర్చింది, కానీ దేవుడు చేర్చలా. నువ్వు లోకంతోనే ఉన్నావు అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే నువ్వు లోక సంబంధమే అంటాడు. ఎందుకంటే నా దగ్గరికి నువ్వు రాలా, పేరుకు మాత్రమే క్రైస్తవురాలు. ప్రేమేంటి దేవుని బిడ్డారా, అది వద్దు మనకి, అది వద్దు. మనకి ఏం కావాలంట? అధికారంతో కూడింది కావాలా. అధికారం కూడా కావాలంటే బాప్తిసం మనము పొందాలి. మీలో ఎవరైనా సరే ఇంకా బాప్తిసం పొందకుండా దూరంగా ఉంటే దయచేసి క్రీస్తును ధరించుకోమని కోరుతున్నాను. రైట్. తర్వాత మొట్టమొదటిగా అంతియోకలో క్రైస్తవులు అనేటువంటి వారు వచ్చారని చెప్పేసి దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. అయితే ఈ క్రైస్తవులు అయినందుకు మనకి సిగ్గు అనేది ఏర్పడింది. ఎందుకంటే లోకం మనల్ని ద్వేషించింది కాబట్టి. ఆ సిగ్గుపడినప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యంగా లోకాన్ని ఎదిరించాలా. చాలా మంది అర్థం చేస్తారు, నిజంగా
బైబిల్ పట్టుకొని చర్చికి పోతుంటే వీళ్ళకి ఆదివారం ఏం పని లేదు, వీళ్ళకి ఇదే పని, ఇంకా ఓరకాడ కూర్చొని వస్తుంటారని చెప్పేసి అంటారు. అప్పుడు మనం సిగ్గుపడకూడదు. ఏం చేయాలంట? ఆ నామాన్ని మనము, ఏ నామాన్ని? యేసు నామమును మనం ఏం చేయాలంట? మహిమపరచాలా, దేవుణ్ణి మనము స్తుతించాలా. రైట్. తర్వాత క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటిగా దేవుని వాక్యములో ఎదగాల. ఏం చేయాలంట? మొట్టమొదటిగా చాలా పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి వివరించుకుందాం. దేవుని వాక్యములో ఎదగాల. ఆ మాట చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, లేదండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ప్రభు దయాళుని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. జాగ్రత్తగా వినాలా. ఆ పాలు ఏంటంట? దేవుని యొక్క వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే ఈ దేవుని వాక్యంలో నువ్వు ఎదగాల. దేవుని వాక్యం అంటే మనం గమనించినట్లయితే బిడ్డ పుట్టగానే డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? తల్లికి, అమ్మా బిడ్డకి నీ పాలు అందించు. కారణం ఏంటి? పిల్లలు డాక్టర్ ఏం చెప్తాడంటే తల్లి పాలు బిడ్డకి అందించాల. కారణం ఏంటంటే అది శ్రేష్టమైన ఆహారం. అవునా కాదా? మీ అందరికీ తెలుసు. హాస్పిటల్లో చెప్పుంటారు మొట్టమొదటిగా. ఎందుకంటే బిడ్డ సరైన క్రమ పద్ధతిలో ఎదగాలి అంటే, బిడ్డకి మంచి పోషణ కావాలంటే ఆ పాలలోనే ఉంది. ఆ పాలలోనే ఉంది. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ఆ పాలు కాకుండా బిడ్డకి వేరే పాలు అందిస్తే ఆ బిడ్డను చూడండి, తల్లి పాలు ఇచ్చినటువంటి ఆ బిడ్డను చూడండి, వాళ్ళిద్దరిలో తేడా కనపడింది. దేవుని వాక్యం చెప్తుందంటే ఆ నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనం ఆపేక్షించాలి. అంటే ఇక్కడ మన అర్థమైన విషయం ఏంటంటే భౌతికంగా తల్లి పాలను బిడ్డకి ఏ విధంగా అందిస్తారో అంటే దాంట్లో ఏ కపటము లేదు, ఏ యొక్క దుష్టత్వం లేదు. మనం చదువుకున్నాం కదా ఇక్కడ, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ, ఇవన్నీ కూడా పాలలో ఉండవు, ఆత్మీయంగా ఉండవు. ఎప్పుడు? దేవుని వాక్యంలో నువ్వు అనుభవిస్తే. వీటన్నిటిని తీసివేయాలా. దేవుని వాక్యంలో ఎదగాల. దేవుని వాక్యంలో ఎదగాలంటే నువ్వేం చేయాలంట? మొట్టమొదటిగా ఆత్మీయంగా నీకు ఎవరి మీద అసూయ ఉందా? అయ్యా వినాలా, అమ్మా నిద్రపోకూడదు, వినాలా. నీకెవరి మీద అసూయ ఉందా? మనిషి ఉందా? నిజమేనా? ఎవరినైనా కపటంగా మాట్లాడుతున్నావా? ఎవరినైనా దూషిస్తున్నావా? ఇంకా ఏముంది? దుష్టత్వం ఉందా? ఉందా లేదా? నీకుంది. ఎలా ఉంది చెప్పు? నాకు మంచి ముక్కు పడలేదు సరే చెప్పు. నా ఒక్కరికి మంచి ముక్కు వస్తే చాలు, మిగతా వాళ్ళకి రాకపోయినా పర్లేదు. ఆలోచన కలిగి ఉన్నావా లేదా? ఎప్పుడైనా? సంతోషం, దేవునికి స్తోత్రం. ఆయనకి ఆలోచన లేదంట, అందరికి రావాలని కోరుకుంటానంట. రైట్. ప్రేమంటే దేవుని బిడ్డలారా, అంటే అసూయ ఉండకూడదు. చాలా మంది చేస్తున్న పని ఏంటంటే నాకు ప్యాకెట్ అందిందా లేదా, నాకు భోజనం అందిందా లేదా, ఏదైనా కావచ్చు, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు, నా కడుపు నింపితే ఈరోజు చాలు, మిగతా వాళ్ళు తింటే అంత తినకపోతే అంత అనేది ఏంటంట? అసూయ, కపటం, స్వార్థం, ఎన్ని చాలా వస్తాయి. ఇంకా దుష్టత్వము అంటే పక్కన వారి గురించి ఆలోచించకుండా, నీ పొరుగు వారి గురించి ఆలోచించకుండా
నువ్వు ఏ కార్యం చేసినా అదేమవుతుందంట, దేవునికి ఇష్టమైన కార్యము. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది అలా తిరుగుతూ ఉంటారు, రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్లోను ఆకలితో అల్లాడుతూ ఉంటారు. మన దగ్గరికి వచ్చి కొంచెం అలా అంటారు, మనం భోజనం చేస్తూ ఉంటాం. ఏం చేయాలా? దాచిపెట్టుకుంటామా? పిల్లలు నేర్చుకోవాలి మీరు చిన్నప్పటి నుంచే. వినాలా మీరు? ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఇలా అంటే మనం దాచిపెట్టుకుంటామా? అమ్మో ఇది తినేస్తే ఎట్లా, మనకేం కావాలా? మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉంటే దాంట్లో కొంత తీసి వారికి ఇవ్వాలి. దేవుడు నేర్పిస్తున్నాడు ఆ మాట. ఇవ్వటం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నువ్వు దాచిపెట్టుకున్నావు అనుకో, ఏమవుతుందంట? ఏమైంది తెలుసా? చిల్లులు పడి వెళ్ళిపోతా ఉంటాయి. దేవునికి ఇవ్వడం నేర్చుకోకపోతే, పొరుగు వాడిని ఇవ్వడం నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఆ ధనము దొంగిలి వచ్చి దొంగిలించుకొని పోతారంట. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భం వచ్చి నేను మాట్లాడుతున్నాను, సహోదరులు నేను అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన చేస్తున్న పని, ఆయన మంచి కార్యంగా చేస్తున్నాడు. ఏంటి? ప్రతి ఆదివారం మనకి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఆలోచిస్తున్నారు ఎవరైనా? మీలో ఎవరైనా సరే నాతో సహా ఒక్కసారైనా నేను ఏర్పాటు చేస్తాను అని ఆలోచన కలిగిందా? కలగదు. కారణం ఏంటి? అది ఆయన పని. నేను ఫస్టే చెప్పాను మీకు, నేను మా పని కాదు, ఇది దేవుని పని. కనీసం మనం ఒక్కరోజు అంతమందికి పెట్టలేకపోయినా ఒక్కరికన్నా మనం ఏర్పాటు చేద్దాం, ఒక 10 మందికన్నా ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మన సంపాదనల నుంచి కొంత తీసి అది దేవునికి ఇస్తున్నాం. తృప్తి ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఆలోచన కలిగిందా? వస్తే మీరు ధన్యులే. నాతో కలిపి నేను చెప్తున్నాను, నేను ఒక చేయి చెప్తున్నా అంటే 4 ఏళ్ళు నన్ను చూపిస్తున్నాయి. నేనేం గొప్పవాళ్ళని చెప్పట్లా, మీకంటే తక్కువని చెప్పట్లేదు, సమానం మాట్లాడుతున్నాను. ఆయన ప్రతి వారం కష్టపడి ఇస్తున్నాడు. ఆయనకి ఎవరు ఇస్తున్నారో ఏం చేస్తారో మనకు అనవసరం. కొంతమంది ఇస్తున్నా ఏం చేస్తారు తెలుసా? దాచిపెట్టుకొని బిల్డింగ్లు కట్టుకుంటారు. కానీ దాన్ని ఆలోచించలా. ఆయన ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వాలా, దేవుడు నాకు ఇస్తాడు, ఈ పైన పర్లేదు, దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు నాకు ఈ పైన పర్లా, ఏదో సమయంలో ఇస్తాడు, ఈ పైన పర్లేదంటే అది నిజమైన భక్తి అండి. దాని కొరకు నేను కష్టపడుతున్నాను, చేస్తున్నాను అని ఆలోచన కలిగి ఉన్నాను. ఆయనే కాదు, మనం అందరం ఏం చేయాలా? ఆలోచన చేయాలా. ఈ దేవుడి పని ఒకరు చెప్తే చేసేది కాదు, నీ హృదయంలో కలగాలి. దేవా, నీ సొమ్ము నేను తింటున్నాను కాబట్టి నీకు నేనేం చెల్లిస్తున్నాను, నేను నీకేమి ఇవ్వాలా అన్న ఆలోచన కలిగిందా? ప్రేమ దేవుని బిడ్డారా, 1 రూపాయి మనం తీసుకున్నామంటే దేవుడి కార్యక్రమం నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వేం చెల్లిస్తున్నావు, నువ్వేమి ఇస్తున్నావు అనేది దేవుడు కొలతలు వేస్తున్నాడు. అక్కడ తూకంలో కొలతలు వేస్తున్నాడు. ఒకవేళ భౌతికంగా నీకేమైనా వచ్చినా ఆత్మీయంగా నేను ఏం చేస్తాను తెలుసా? కించ తగ్గిస్తున్నాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు. నీ పని ఏంటంటే దేవుని పని కొరకు నేను ఏం చేయాలా? ఈ మ్యాట్లు చూసారా? ఎవరో ఒక ఆయన ఒకటో పెట్టాను, ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏం చేశాడు తెలుసా? వెంటనే ఇది బాగోలేదండి, ఈ సున్నాలు వేయించుకోండి, ఇది చేయండి అని ఎందుకు చేశాడు ఆయన? డబ్బులు ఎక్కువై చేయలా. సంఘస్థులు వస్తున్నారు, దేవుని పని ఇది, దేవుని మందిరం ఇది, నీట్గా ఉండాలా అని కోరిక ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఫోటోలు చూసి మనకి పంపించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎక్కడో ఉన్నటువంటి ఆయనకే ప్రేమ కలిగితే మనం రోజు దేవుని మందిరంలో కూర్చొని దేవుని సొమ్మును మనం తింటూ ఆనందంగా ఉండండి, మనకు ఆలోచన రావలేదా? కాబట్టి నేను మిమ్మల్ని నిందించట్లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు ఈరోజు. జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కడే కాదు, ఎక్కడైనా సరే దేవుని సొమ్ము తిన్న వాళ్ళు ఎవరు బాగుపడాల. కారణం ఏంటంటే మనం తెలియక చాలా మంది ఏం చేస్తున్నామంటే అది దేవుని సొమ్ము కాదనుకుంటాం. బైబుల్లో మీరు చూస్తే ఇద్దరు చేసిన తప్పు మీకు తెలుసు. వారు ఏమైనా తెలుసా? చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆదిమ క్రైస్తవుల్లో దేవుడు చెప్పింది ఒకటి, వారు చేసింది ఒకటి. దేవుడు ఇస్తూ ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? ధారాళంగా దయచేస్తానంటున్నాడు. ఆకాశం తూములు నింపినట్టుగా మీకు దయచేస్తానంటున్నాడు ఆయన. కానీ మనం ఇవ్వటలా, దాచుకుంటున్నాం. కానుక ఇవ్వమంటే ఏం చేస్తున్నావు? ఎంత వేస్తున్నావు కానుకంటే ఏం చేస్తున్నావు? నువ్వు ఎంత వేస్తున్నావు కానుకంటే ఏం చేస్తున్నావు? రూపాయి, 2 రూపాయలు. సరే, మిమ్మల్ని ఎవరు నిందించట్లా, నా మీద కోపడద్దు. శుభం గారు, మీ పిచ్చినంత మీరే కదా పేరు మిమ్మల్ని అంటాను, గొప్పలు గొప్ప మీ పేరు నాకు తెలుసు కాబట్టి మీరు బాధపడద్దు. మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నాతో మాట్లాడుతున్నాడు. 3000 వస్తున్నాయి, 4000, సారీ క్షమించండి, 4000. ఆ 4000 నుంచి 2000 చేస్తే బాధ కదా. తిట్టుకుంటావా లేదా? ఏ ప్రభుత్వం అండి ఇది? ముందు ప్రభుత్వం అంటావా లేదా? నేను రాజకీయం గురించి మాట్లాడుతాను. కారణం ఏంటంటే
దేవుడు ఇస్తున్నాడు, దేవుని స్తోత్రం. అది మీరు అనుకోవచ్చు వాళ్ళ ద్వారా వస్తున్నాను, వాళ్ళ ద్వారా కాదండి, దేవుడు కలగ చేశాడు. నమ్ముతారు లేదా ఆ మాటని? నమ్మాలంతే, అదే నమ్మకం. దేవుడు మనకి ఇస్తున్నాడు, దేవుని స్తోత్రం. అది రానోళ్ళు ఆ వెంటనే మించిన వద్దు, వస్తున్నాం మనకు దేవుని స్తోత్రం. రానోళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది బాధపడుతున్నారు చెప్పండి? రాక వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి నెల వాళ్ళు పెట్టగా బాధ కదా, అసీకరిందా లేదా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుని పని కొరకు మనం ఎంత కానుకేస్తున్నాం? ఇది వేసే కానుక ఆయన దగ్గరికి వెళ్తుందా? పేరుకి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎవరు చూస్తున్నారు ఈ కానుకంతా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు కానుక తగ్గించేసినా, లేదు దేవుని పనికరికైనా వాడతానా, నీ ఇష్టం, అలాగే చేయొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే కానుక మేము తెస్తాము, దేవుని పని కొరకు ఏదైనా ఖర్చు పెడతామంటే అదేనా మంచిదే, ఏదైనా దేవుని పని చేయండి. ఇక్కడికి వచ్చి వేరు కానుకేయాలని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు దేవుని పని కొరకు ఏం చేస్తున్నావు? ఎవరికన్నా వృద్ధాప్యులు ఉంటే సహాయం చేస్తున్నావా? ఎవరైనా ఇబ్బందులు ఉంటే నీ వంతుగా ఏమైనా ఇస్తున్నావా? ఇవన్నీ కూడా దేవుని పనే. అర్థమవుతుందమ్మా? నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మన లోపాలను సరి చేసుకోమంటున్నాడు. ఎవరి మీద కక్ష లేదు ఆయనకి. ఉందా అమ్మా? ఉందా? దేవునికి ఎవరి మీద కక్ష లేదు. కాకపోతే ఒక్కోసారి మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇట్లా వాక్యం ద్వారా ఏం చెప్తుంటాడంటే, మీరు ఇలా చేయలేకపోతున్నారు, ఇది చేయండి, ఇది ఉత్తమము. ప్రేమటి దేవుని బిడ్డలు, నేను ఒకటే నమ్ముతా, ఇక్కడ మనం ఏమి చేయలేకపోతే అక్కడ మనం ఏం పొందలేము. అది మాత్రం నేను నమ్ముతా. మీకు నమ్మకుందో లేదో, ఈ భూమి మీద నువ్వు డబ్బు సంపాదించుకుంటా నీ జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నావు అనుకోండి, అక్కడ నువ్వేం పొందలేవు. దాని కొరకే ప్రయాసపడతా ఇతరులకి సహాయం చేయకపోతే అక్కడ పొందలేవు. హాస్పిటల్కి మనం బాగలేకపోతే ఎంత ఖర్చు పెడుతున్నాం? లెక్క చేయం. అప్పు తీసుకొచ్చినా పెడతాం. అదే దేవుని పని. 10 మందికి భోజనాలు పెట్టాలంటే ఇస్తామా? నిజం చెప్పండి మీ మనసులో. మీరు మన సంఘం అనే కాదు నేను అంటుంది, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఈ సంఘం గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఈ మైక్ ఎంతమందికి వెళ్తున్నారు అంతమందికి చెప్తున్నాను అనమాట. దేవుని పని అంటే ఇస్తున్నారా? కాబట్టి జాగ్రత్త. ఎవరు ఇస్తున్నారో వారు ధన్యులు, ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారు ధన్యులు. ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తున్నాం? సంఘం అంతా ప్రార్థన చేయాలి ఒకరి గురించి. అదిగో నేను సహోదరులు ఒకరికి బాగలేదని చెప్పేసి అన్నారు, అక్కడ ఒక ఆమె చెప్పింది. వారి గురించి ఎంతమంది ప్రార్థన చేశారు? ఇక్కడ చేశారు సరే, ఇంటికి ఎంతమంది చేశారు నాకు తెలియదు. చేసిన వాళ్ళు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను అది మాత్రం చెప్తాను. నేనైతే ప్రార్థన చేశాను. పేరు తెలియపోయినా పర్లేదు, కానీ మనం ఏం చేయాలంటే, పలానా వాళ్ళకి బాగలేదంటయ్యా చర్చిలో చెప్పారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అలాంటి కార్యక్రమం మనం చేయకపోతే ఇదిగో ఇది మనము ఈ మొట్టమొదటిది చేయలేము. ఏంటంట? దేవుని వాక్యంలో ఎదగలేదు. దేవుని వాక్యంలో మనం ఎదగట్లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ మనము చేయట్లేదు. కాబట్టి ఊరక మనం అంతే పాలు అవుతున్నప్పటి నుంచి దేవుని వాక్యంలో మనము ఎదగడము లేదు. దేవుని వాక్యంలో అంటే దేవుని వాక్యం మనకు వస్తే ఏమవుతుందో కీర్తన గ్రంథము 119, 105 చూద్దాం. 119, 105. నేను ఈరోజు ఈ యొక్క పాఠంతోనే ముగిస్తాను. ఎందుకంటే 12 అవుతుంది. మన సహోదరులు ప్రభువులు నడిపించాలా, కార్యక్రమం ఉంది కాబట్టి 1 గంట కల్లా మనం ముగించుకుందాం. సమయానికి మనం ముగించుకోవాలి. అది మన కార్యక్రమం. ఈ ఒక్క పాయింట్తో ముగిస్తాను. దేవుని చెప్పైతే మళ్ళీ కొన్ని విషయాలు తెలియజేస్తాను. అయ్యా కీర్తన గ్రంథము 119, 105. 119, 105. నీ వాక్యము అదిగోండి పాదములకు దీపమును. ఏంటంట? నీ వాక్యము వినండి జాగ్రత్తగా. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ వాక్యాన్ని నువ్వు అనుభవిస్తావో అప్పుడు ఏమవుతుందా? ఆయన నీ పాదములకు దీపము, నీ త్రోవలకు ఏమంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని అలా నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటావు. ఒక్కోసారి మనం ఇక్కడ ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు మన ముందు నుంచే వెళ్తుంటాయి. ఏంటి? స్నేక్. వెళ్ళలేదు ఎప్పుడైనా? మాకైతే వెళ్ళి చాలా సార్లు. మేము అక్కడే కూర్చొని ఉంటాం, ఇలా వెళ్తూ ఉంటాయి. భయం వేస్తాం వాటిని చూస్తే. చాలా సార్లు మాకు జరిగినాయి. మా భార్యకి కానీ నాకు కానీ మా ప్రాంతంలో జరిగినాయి. కారణం ఏంటి?
దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు. మేము గొప్పవాళ్ళం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా పాదములకు ఏమందంట? నీ పాదములకు వెలుగునే ఉందంట, నీ త్రోవలకు వెలుగు అని చెప్పేసి దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడంట, ఒకవేళ ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్తుంటే మనం ప్రార్థన చేసుకుని బయలుదేరితే ఆ అబ్బాయి నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు. అలా వెళ్తుంటే పైనుంచి ధమానికి కింద పడితే లేదా అలా వస్తుంటే రోడ్డు మీద ఏదో ఒకటి అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. మనం కూడా ప్రార్థన చేసుకొని అక్కడికైనా బయలుదేరినప్పుడు దేవుని వాక్యం మళ్ళీ ఏం చేస్తుందంట, కాపాడుతుంది. నమ్మాలా? ఒక అపాయంలో నుంచి దేవుడు తప్పించాడంటే నీ ప్రార్థన శక్తి అక్కడ పనిచేసినట్టు, దాన్ని నువ్వు నమ్మాలా? ప్రేమంటే దేవుని బిడ్డారా, చాలా విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ యొక్క పాయింట్తోనే ముగిస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు సంఘంలో ఒక నియమం ఉంది. దేవుని వాక్యము 40 నిమిషాల కంటే ఎక్కువ బోధించకూడదు. తెలుసా మీకు? ఆ నియమం ఎందుకు పెట్టాడంటే సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి చెప్పేటువంటి మాటని 40 లేదా 50 నిమిషాల కంటే ఎక్కువగా వినలేరు. అంటే మన మెదడు తీసుకోలేదు. ఉదాహరణకి మనిషి స్కూల్కి వెళ్తున్నావు కదా, మీకు ఫస్ట్ పీరియడ్ ఎంత ఏమంటే తెలుసా? పీరియడ్స్ ఎంత ఏమంటే మీకు ఇంకా అంత నాడదాము 6 నుంచి వస్తాయి. క్లాస్ వచ్చేసి 40 నిమిషాలు ఉంటుంది, లేదంటే 50 నిమిషాలు ఉంటుంది అంటారు. అంతకంటే ఎక్కువ చెప్తే ఈ బ్రెయిన్ అనేది తీసుకోదు. దేవుని వాక్యం కూడా అలానే ఉంటారు. మనం ఏదో బోధిస్తున్నామంటే నేను చెప్పగలుగుతా, సమయం ఇస్తే కనీసం 2-3 గంటలు చెప్పగలుగుతా. ఉపయోగం ఉందా? మనం ఏం విన్నాం, ఏం నేర్చుకున్నాం? ఒక రోజుతో పోయేది కదండి. మన జీవితం ఎలాంటిదంట, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతకాలం ఉన్నా సరే ఈ వాక్యం అనేది మనల్ని రుబ్బుతూ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే నేర్చుకుంటున్నారా వదిలేస్తున్నారా? అంతేనా? వదిలేసుకుని 200 వదిలేకులు పట్టుదలకు ఒక ఉంటుంది. నేనేం మాట్లాడాలండి ఈరోజు? దేవుడు నాకేం చెప్పారంటే క్రైస్తవులు అంటే ఇలాగుండాలా, ఇలాంటి వాళ్ళనే క్రైస్తవులు అంటారు, మిగతా వాళ్ళని క్రైస్తవులు అన్నారు. మీకు అర్థమైందో లేదో? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళే క్రైస్తవులు. అందరం క్రైస్తవులు అంటే దేవుడు ఒప్పుకోడు. తర్వాత శిష్యులు, విశ్వాసులు, పవిత్రులు, సోదరులు మొట్టమొదటిగా అంత్యోగులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తవులు అయిపోయామండి, ఏ ఇబ్బంది లేదు. చాలా మంది ఏం చేస్తారు, ఇంకా నేను క్రైస్తవులు చెప్పేసి తిరుగుతాడేమో. క్రైస్తవులు అయితే నీకు నింద ఉంటది, అవమానం ఉంటది, సిగ్గుపడాలి. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? లోకం నిన్ను అలా చేస్తుంది. కానీ ఆ సిగ్గులన్నింటినీ పక్కన పెట్టి, ఆ నిందనంతటి పక్కన పెట్టి, ఏ పేరు నిమిత్తం నీకు సిగ్గు వచ్చిందో, ఏ పేరు నిమిత్తం నీకు నింద వచ్చిందో ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు, లేదంటే క్రైస్తవులు అవుతావు అనే విషయాల గురించి మనం నేర్చుకున్నాం. నిన్ను ఎవరు ఎగతాళి చేయొచ్చు, నిన్ను ఎవరిని నిందించవచ్చు. ఆదివారం అయితే లేదా బైబిల్ పట్టుకొని పోతారు, ఏం పని పాటలేదు అంటారు. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు మేము తగలు పెట్టుకోవద్దు. అమ్మా మా పని ఇది. దేవుడు ఒక నియమం ఏర్పాటు చేశాడు. మేము ఆదివారం అంటే క్రైస్తవులము, చర్చికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తారు? మీరు స్వార్థ ప్రకటిస్తున్నారు. ఏమా సుబ్బమ్మ, నువ్వు ఆ నుంచి బయలుదేరి వస్తున్నావు, పనిలో నుంచి వస్తున్నావా, బైబిల్ తెస్తున్నావా? నిన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా? సుబ్బమ్మ ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, ఆదివారం పూట ఏమో నిజమైన క్రైస్తవులు అని చెప్పుకుంటాం. ఆమె స్వార్థ చేస్తుంది. పేసినట్టే కదా? పేసినట్టేనండి. ప్రత్యేకంగా నిలబడి వాక్యం చెప్పో పాటలు పెడితే స్వార్థ కాదు. దేవుని మాటలు 4 చెప్పిన స్వార్థ ప్రకటించడమే. లేదంటే దేవుని అడుగుజాలను నడుస్తుంటే ఆ స్వార్థ ప్రకటించినట్లకే. అర్థమవుతుందా? ప్రేమంటే దేవుని బిడ్డారా, అది. తర్వాత ఈ లోకంలో నుంచి మనం వేరుగా అయ్యే కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు మన రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి. ఇప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుంది? మన దాకా స్నేహం వచ్చింది, ఇప్పుడు ఏమంటుంది? వెళ్ళిపోతుంది, మనల్ని వేసిస్తుందంటే లోకము. ఎందుకంటే క్రీస్తు వారు మీరు, మా వారు కాదు మీరు, మీ గురువు ఎవరు? క్రీస్తు. కాబట్టి నా నుంచి వెళ్ళిపో అంటుంది. మనకు మంచిదా కదా? రైట్. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవుడుగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే మన లక్షణాలు ఏమిటంటే దేవుని వాక్యాన్ని మనము ఎదగాలి. దేవుని వాక్యాన్ని మనము ఎదగాలి. డబ్బా పాలు తరగం కాదు, తల్లి పాలు తెలియవాడే శ్రేష్టంగా ఉంటాడు, మంచి జ్ఞానవంతుడు అవుతాడు. డబ్బా పాలు తెలియవాడు అంత తెలివి ఉన్నదానికి. అర్థమవుతుందా మీకు? అంత తెలివి రాదు. తల్లి పాలు పట్టిన వాడికే శ్రేష్టము. ఆ తల్లి పాలు ఎలాంటి అంట? నిర్మలమైనవి, కల్మషం లేనివి.
దేవుని వాక్యం కూడా అదే. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో నువ్వేం చేస్తావు తెలుసా? అసూయ ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు. ఎవరిని చూస్తే నీ మనసు ఏం కలిగింది తెలుసా? జాలి కలిగింది. సహాయం చేయాలని కోరుకుంటావు, సహాయం చేయాలా, వారికి ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటావు. దేవుడు నీకు స్థలం ఇస్తే వాళ్ళు దయచేస్తావు, దేవునికి ఇస్తావు, దేవుడు నీకు ధారాళంగా దయచేస్తావు, దేవుని పని కొరకు ప్రయాసపడతావు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే. కాబట్టి ఇంతవరకు శ్రద్ధగా మీకు వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన సమయంలో దేవుని వాక్యాన్ని నేను బోధించి ఉన్నాను. కాబట్టి ప్రేమగా దేవుని పెట్టాలి. ఇంకా 5 పాయింట్లు ఉన్నాయి. దేవుని చెప్పైతే కొంచెం వారంగా 10 వారంగా మనం నేర్చుకుందాం, కొంచెం నేర్చుకుందాం. ఒకసారి నేర్చుకొని వదిలేయడం గొప్ప విషయం కాదు. నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పడమే గొప్ప విషయం. ఇప్పుడు మీరు నాకు తెలిసి క్రైస్తవుడు అంటే ఇక మర్చిపోరు. ఎవరైనా నేను క్రైస్తవుడు అంటే మొట్టమొదటిగా మీరు ఏమంటారు తెలుసా? నువ్వు బాప్తిసం పొందావా అంటారు లేదా? ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే దేవుని వాక్యమే పోలుస్తున్నాయి అంటారు. పేరు క్రైస్తవుడు అంటే ఉపయోగం లేదు. ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో వారు మాత్రమే క్రైస్తవులు అని చెప్తుంది. ఇది మర్చిపోరు నాకు తెలుసు. కొనకూడదు. రైట్, మీ అందరికి వందనాలండి. మనం అందరికి తెలియజేస్తూ ఎవరైనా బాప్తిసం పొందకపోతే అలాంటి వారికి కూడా తెలియజేద్దాం. అందరూ బాధ్యత మీద ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వంటిగానే మనం ముగించుకుందాం. సహోదరులు ముగించేస్తాం. సహోదరుడు చాలా చక్కగా క్రైస్తవుడు గురించి చెప్పినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా మొదటి మాట చెప్తుంది. ట్రైనింగ్ అయ్యేటప్పుడు కూడా నాకు కూడా ఎంతో బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దేవుడిని బైబిల్ని పట్టుకున్నప్పుడు లోకంలో మనము ఏమి నష్టపోతున్నాము. సోదరుడు చెప్తున్నట్టుగా ఈ లోకంలో ఏదైనా నువ్వు కోల్పోయినా, ఏదైనా నువ్వు అది తిరిగి సాధించాలి అన్న ఒకే మార్గము, అది క్రీస్తు మార్గం. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న వచనం చెప్పేసి మనం బలరాధనలోకి వెళ్దామా? 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించినది ఏదనగా శరీర మాలిన్యం తీసివేయడం కాదు కానీ, శరీర మాలిన్యము తీసివేయడము కాదు కానీ, యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి. బాప్తిసం వలన శరీరం, సహోదరుడు చెప్పినట్టుగా శరీర సంబంధమైనది కాదు. బాప్తిసం ఏంటంటే ఆ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బాప్తిసం. అది నిర్మలమైన మనస్సాక్షి ఇస్తుంది. కాబట్టి దానిని మేము ఇంకా నేర్చుకుందాం. సహోదరుడికి వచ్చే వారం కూడా ఇంకా దాని గురించి లెసన్ చెప్పాలని కోరుతున్నాను. కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇంకా మంచి సబ్జెక్ట్ని మీరు పొంది అనేక మందికి దేవుని కార్యమును తెచ్చాలని కోరుతున్నాను. మన బలరాధనలో పాల్గొందాం. మళ్ళీ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకమైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయడం చెప్పిను. అందుకనే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని విషయమై ఆయన శరీర సంబంధంలో సాదృశ్యమైన ఈ యొక్క రొట్టెను దేవుడు ఇచ్చినందుకు మధ్యలో ఉన్న సహోదరుడు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఆయన ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా అపరాధమును పాపం తొలగించి మా ప్రభువాన్ని లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచేందుకు మీకు స్తోత్రాలు. ఆయన శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రొట్టెను మేము పంచుకొని పోతుండగా ఇది క్రొత్త నిబంధనను గుర్తెరిగి మేమంతా సమాధానం గుర్తెరిగి
సహోదరులను గుర్తిరిగినాయా ఇట్లా చేయవేస్తుండగా మీ కాపుదల మాకు దయచేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మా అపరాధముల పాపలను మేము క్షమించుకుంటూ అయా దయతో మీరు మాకు క్షమించమని కోరుతున్నాం. ఈ రొట్టె తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా విధేయులై ఈ లోకంలో మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అలాగే మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఆ పాత్ర నా రక్తమున కొరత నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థించుకుందాం. తలలో వంచినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేరే స్థుతులు స్తోత్రములయ్యా. ఇదిగోతరనైనా బిడ్డలను ప్రభాతనైనా కాచి కాపాడయ్యా. ఇదిగోతరనైనా నీ యొక్క ప్రభా తండ్రి ఆ కలువరి శిలువలో మా కొరకై నా కొరకై ప్రభా కాచిన రక్తమును ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ బిడ్డను ప్రభాతనైనా ఆశీర్వాదించు. ఇదిగోతరనైనా తీసుకుంటున్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి తాను పరీక్షించుకొని నేను నీ సన్నిధిలో నిలబడి తండ్రి నీకు సాక్షులుగా జీవించే భాగ్యము వారికి నీ మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తీసుకున్న వారు తోటి పట్ల జీవితంలో ఉండటకు ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినప్పుడు గొప్ప తండ్రి, నాయన తీసుకున్న బిడ్డలను ప్రభా నాయన తాను పరీక్షించుకొని ప్రభా ఈ లోకంలో పడిపోకుండా లోకమానను అందకుండా ప్రభా ఈ బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటున్నా. ఎదుగుతానైనా తల్లి గారికి ప్రభాతనైనా అస్వస్థగా ప్రభాతనైనా ఉన్నదయ్యా. నాయన నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. సంఘమంతయు ప్రార్థన చేయండి. నీ బిడ్డను ప్రభాతనైనా ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నా. నేను నీ బిడ్డకు ప్రభాతనైనా ఆరోగ్యమును దయచి
ఆయన నువ్వే తండ్రి నీ బిడ్డను ప్రభా తండ్రి ముట్టి స్వస్థపరిచి ఆయన ఇదిగో తండ్రి అనేక మందికి ప్రభా తండ్రి నన్ను సువార్తను ప్రకటించే బిడ్డగా ఆశీర్వాదించిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఘనము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ భాగముని వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా పరలోకనాథుడు నీకీయగా మరి యేసు కొరకి వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసునే నీ శ్రేష్ఠ భాగముని వెనుదీతువా ప్రార్థించుకుందాం. కానుకల నిమిత్తమై ప్రార్థించుకుందాం. ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన అప్పుడు గొప్ప తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేల వేల స్తుతులు స్తోత్రములు అయ్యా. ఇదిగోతనైనా పాటల ద్వారా ప్రభాతను నిన్ను స్తుతించినామయ్యా. తండ్రి వాక్యం ద్వారా ప్రభాతనైనా నిన్ను కనపరిచినామయ్యా. ఇదిగోతనైనా బలారాధన ద్వారా ప్రభాతనైనా నిన్ను కనపరిచినాం ప్రభా. తండ్రి ఇదిగోతనైనా కానుకల ద్వారా ప్రభాతనైనా నిన్ను స్తుతించు ప్రభాతనైనా మహింపరుచున్నామయ్యా. ఇదిగోతనైనా తండ్రి 2 కానుకలు ఇచ్చిన ప్రభా తండ్రి విధవరాలని ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా నాయన ఇదిగోతనైనా ఇక్కడ ఉన్న ప్రభా ప్రతి బిడ్డను ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి ఇదిగోతనైనా మా కొరకై ప్రభాతనైనా సిద్ధపరిచిన ప్రభా నీకు ఆశీర్వాదమును ప్రభాతనైనా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇదిగైతే ప్రభా నైనా అస్వస్థత ప్రభాతనైనా ఉన్నారో ప్రభా బిడ్డలను ప్రభా తండ్రి ముట్టి స్వస్థపరచయ్యా. నాయన నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా నాయన. అలాగే నేను వృద్ధాప్యంలో ఉన్న తల్లులను ప్రభా తండ్రి జ్ఞాపకం చేయించున్నాను ప్రభా నాయన. వారికి ప్రభు మంచి ఆరోగ్యమును దయచేయి నాయన. నీ బిడ్డలు ప్రభాతను నాయన దేని చేత ప్రభా బాధపడుచున్నారో ప్రభా నాయన ఆ బిడ్డలకు ప్రభాతను నాయన తండ్రి నువ్వే ధైర్యం దయచేసి నాయన నిలబెట్టమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని ప్రభాతను నాయన ఆశీర్వాదించమని వేడుకుంటున్నాను. ఇదిగో నాయన ఇదిగో ప్రభాతను నాయన విధవరాల పక్షమున వ్యాజ్యవాడు అడుగుతుంటే నువ్వే నాయన. నీ బిడ్డలు ప్రభాతను నాయన ఒంటరిగా ఉన్నారు ప్రభా పోరాడుచున్నారు తండ్రి నాయన. ఇదిగో నాయన ఆర్థికముతో ప్రభాతను నాయన ఆరోగ్యమైన ప్రభాతను నాయన సమస్యలతో పోరాడుచున్నారు ప్రభా నాయన. నీ బిడ్డలు ప్రభాతను నాయన నువ్వే ధైర్యపరిచి తండ్రి తల్లి కాను తండ్రి కాను ప్రభాతను నాయన ఆ బిడ్డలకు ప్రభా ఎల్లప్పుడూ తోడుగా ఉండమని వేడుకుంటున్నా తండ్రి. ఇదిగో తండ్రి నాయన ఎవరి బిడ్డలు ప్రభాతను నాయన నీ కాడిని మోయటకు ప్రభాతను నాయన సిద్ధపరిచిన ప్రభా నాయన. ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క ప్రభాతాన్ని దాసుడి ప్రభాతను నాయన యేసు గారిని ప్రభాతను నాయన దీవించిన నాయన. ఇదిగో నేను అనేకమైన ప్రభాతను నేను సత్య వాక్యములను ప్రకటించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే నేను రవికుమార్ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వాదించు ప్రభా నాయన. నీ బిడ్డలను ప్రభాతను నీ సన్నిధిలో ప్రభాతను నేను ఒక సమముగా ఉండేటట్టు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నాయన తండ్రి నేను నీ బిడ్డల ప్రభాతను నేను శుభమును ప్రభాతను నేను దీవించిన ఆ బిడ్డకు ప్రభు మంచి ఆరోగ్యమును దయచేయి నాయన. కొండయ్య గారికి మంచి ఆరోగ్యమును దయచేయి నాయన. తరులకు మంచి ఆరోగ్యమును దయచేయి నాయన. వారి కుటుంబాలలో ప్రభాతను నాయన ఎటువంటి బాధలు వాటన్నిటిని తీసివేసి నాయన. ఇదిగో నాయన నీ యొక్క ప్రభాతను నేను సంఘములో ప్రభా అడుగుచున్నామయ్యా నాయన. ఎవరి చేత ప్రభాతను నేను బాధించబడుచున్నారో నాయన, ఎవరి చేత ప్రభాతను నేను దూషించబడుచున్నారో, ఎవరి చేత ప్రభాతను నేను బిడ్డలు ప్రభాతను నేను ప్రభా దుఃఖపడుచున్నారో నాయన వారందరినీ ప్రభాతను నేను తీసివేసి నాయన నెమ్మదిని దయచేసి సంతోషమును దయచేసి ప్రతి కుటుంబంలో ప్రభాతను నేను నువ్వేతనైనా దాన్ని మొదటిగా ఉండి ప్రభా వారిని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలము. మీ అందరికి కూడా భోజనమును సిద్ధం చేసి ఉన్నాము. రవికుమార్ మీ అందరికి కూడా భోజనం చేసి ఇక్కడే మీరు ఇక్కడ కూడా మీకు వేసి మా సహోదరుడు యేసుకం గారు ఈరోజు మీకు భోజనము సిద్ధం చేసినారు. అలాగే మీకు ప్లేట్లు కూడా మేము
ఈ యొక్క సంఘం తరపున మేము ప్లేట్లు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మా యొక్క సహోదరుడు రవికుమార్ గారు ఈ యొక్క ప్లేట్లను అందరికి అందిస్తారని కోరుతున్నాను. కుర్చీలు ఇంటిపోయినా మా గోడకి ఏంటి కుర్చీలు మా ఎలా అన్నారా కుర్చీలు ఏంటి కుర్చీలు వేసుకోండి. బయట నీళ్ళు ఉన్నాయి చేయగలుగుతుంది. వాడికి 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 దిగిపోయింది పెట్టాలా పక్కన కూర్చోమా కూర్చో లైన్లో కూర్చో లైన్లో కూర్చో బాగుంది. దయచేసి కింద మాత్రం వేయద్దు. కూర్చో లైన్ కూర్చో కూర్చో ఇందులో వేస్తాను పెద్దలు పెట్టుకుంటారు. పెద్దలు కూర్చో దగ్గర కూర్చో కూర్చో కుర్చీలో పెట్టుకో కుర్చీలో పెట్టుకో ఎక్కడ బాగుంది ఏడే బాగుంది ఎప్పుడు ఏడే ఉంటుంది. ప్లేట్ కలగాలమ్మా ప్లేట్ కలగాలి. Ini